సొంతిల్లు అనేది పేద మధ్యతరగతి ప్రజల జీవితకాల కోరిక. కష్టపడి రూపాయి కూడబెట్టి ఉండడానికి ఓ గూడు ఏర్పాటు చేసుకోవాలని అందరూ ఆశపడతారు. అలాంటి వారికి 2014లో వచ్చిన టీడీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. టిడ్కో ఇల్లు ఇస్తామంటూ పేద మధ్యతరగతి వారిని ఆనందంలో ఊగితలాడించింది. దీంతో ఈ జీవితానికి సొంత గూడే ఉండదని భావించిన వేల మంది ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రభుత్వ పుణ్యమా అంటూ తమకు కూడా ఉండడానికి ఓ ఇల్లు వస్తుందంటూ ఆశపడ్డారు. అయితే ఆ రోజు ఆశపడి ఆనందంలో కేరింతలు కొట్టిన వారు నేడు కార్యాలయాల చుట్టూ చెప్పులకు చిల్లులు పడేలా తిరుగుతున్నారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ టిడ్కో బాధితులు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ గోడు పట్టించుకోండి మహాప్రభు అంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు. అయితే బాధితుల ఆక్రందనలో అధికారుల చెవులకు ఎక్కడం లేదు. వారి కష్టాలు అధికారుల కళ్లకు కనిపించడం లేదు. జిల్లాలో మొత్తం 240 మంది వరకు 430 అడుగుల ఫ్లాట్ల కోసం ఎంపికయ్యారు. 2018లో వీరంతా స్థానిక మున్సిపల్ కమిషనర్ పేరు 25,000 రూపాయలు డీడీలు చెల్లించారు. ఇక అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చింది. దీంతో ఈ లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. టిడ్కో ఇల్లు పూర్తవట్లేదు, కట్టిన డబ్బులు ఇవ్వట్లేదు. దీంతో రోజు లబ్ధిదారులు పురపాలక కార్యాలయం చుట్టూ తిరిగేవారు. అయితే ఎన్నిసార్లు వెళ్ళినా ఏ ఒక్క అధికారి వీరికి గోడు పట్టేది కాదు. ఇక మున్సిపల్ కమిషన్లు సైతం లబ్ధిదారులపై చిరాకు పడే పరిస్థితి. ఇలా 5 ఏళ్లు గడిచిపోయాయి. 2018వ సంవత్సరంలో అప్పటి టీడీపీ గవర్నమెంట్ హయాంలో మాకు టిడ్కో ఇళ్ల ద్వారా డబుల్ బెడ్రూమ్ ప్లాటు నమోదైంది. ఆ నమోదైన తాలూకు 25,000 రూపాయల డీడీని మేము మార్కాపురం మున్సిపాలిటీ కమిషనర్ గారికి పేరు మీద డీడీ చేసి మున్సిపాలిటీ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మేము పోయి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు ఆ డబ్బులతోటి, ఆ జీవో ఏం రాలేదు అని చెప్తున్నారు. మేము వైసీపీ గవర్నమెంట్లో కూడా మేము పోయి కమిషనర్ గారిని అడిగినా వాళ్ళు మాకేమో సరైన సమాధానం చెప్పలేదు. ఇప్పటికైనా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ టిడ్కో ఇల్లులన్నీ పూర్తి అయినాయి. ఆ పూర్తి అయిన ఇళ్లలో మాకు మా పేర్లు నమోదు చేసి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి. మేము కట్టిన డబ్బులకి మాకు తగిన న్యాయం చేయండి. 2018లో టిడ్కో ఇళ్లలో డబుల్ బెడ్రూమ్ మాకు కేటాయించారు. మమ్మల్ని కమిషనర్ గారికి 25,000 రూపాయల చెక్కు డీడీ తీసి ఇచ్చాము. మాకు అలాట్ అయింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మాకు కేటాయించలేదు. పలుమార్లు మేము ఈ డీడీ తీసుకుని 25,000 రూపాయలది మున్సిపాలిటీ చుట్టూ కమిషనర్ చుట్టూ చాలాసార్లు తిరిగాము. కానీ మాకు ఎటువంటి పొందలేని సమాధానం చెప్పారు కాబట్టి మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇప్పుడన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మేము కట్టిన 25,000కు మాకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ కాకపోయినా సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లుని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. 2024లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో ఆగిపోయిన టిడ్కో ఇళ్లపై దృష్టి సారించింది. 300 అడుగుల బ్లాక్లు 19 వరకు పూర్తయ్యాయి. 912 మందికి వీటిని కేటాయించనున్నట్టుగా తెలుస్తుంది. వీరిలో ఇప్పటికే 295 మంది వరకు రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. మిగిలిన వారికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంది. ఇవి కొద్ది రోజుల్లోనే పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది. అయితే 430 అడుగుల గృహాల లబ్ధిదారులకు మాత్రం మొండి చేయి మిగిలింది. స్థలం లేకపోవడంతోనే 430 అడుగుల ఇళ్లను నిర్మించలేమని టిడ్కో తేల్చి చెబుతోంది. దీంతో ఇల్లు రాక, అటు కట్టిన డబ్బులు రాక వీరంతా అనేక అవస్థలు పడుతున్నారు. రెండు 2018లో టీడీపీ గవర్నమెంట్లో టిడ్కో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నాకు వచ్చింది. దానికి గాను 25,000 డీడీ తీశాను మున్సిపాలిటీ పేరు మీద, మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద. కానీ తర్వాత ప్రభుత్వం మారిపోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మున్సిపల్ కమిషనర్ మళ్ళీ కలిసా. నేను కలిస్తే నాకు సంబంధం లేదన్నాడు ఆయన. ఎందుకు అని అడిగితే మీ గత టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్ అప్పుడు మారిపోయాడు, ఆయన లేడని చెప్పేసి మేము ఇప్పుడైతే ఏం చేయలేము, మాకైతే దాని గురించి ఏం రాలేదని చెప్పారు. సరేలే అన్నాము. సరే తర్వాత మళ్ళా పోయాం, కనుక్కున్నాము. మా డబ్బులను రీఫండ్ ఇవ్వమని అడిగాము, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా మా దగ్గర ఇంట్లో పెళ్ళాం పుస్తకం ఆఖరి పెట్టవచ్చు అన్ని తీసుకొచ్చి పెట్టాము 25,000 రూపాయలు. అలాంటి పరిస్థితులు, పేద పరిస్థితులు, ఏదో మాకు ఇల్లు లేదని ఆశపడి కట్టాము. కానీ మాకు ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు. అప్పుడు గత గవర్నమెంట్లో, ఇప్పుడు తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పుడేమో చూస్తేనేమో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ టిడ్కోలు రెడీ అవుతున్నాయి, మా పేర్లు నమోదు లేదు ఇందులో. మరి మేము ఎవరిని అడగాలి, ఎవరిని న్యాయం అడుగుతాం, మాకు ఎవరు చేస్తారు న్యాయం? సరే ఈ ప్రభుత్వం అయినా సరే, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నారాయణ రెడ్డి గారు తలుచుకొని అలాంటి వాళ్ళు బీదోళ్ళని చూసి ఎంతో కొంత
ఎట్లా కొట్ట మాకు న్యాయం చేసి ఈ టిట్కో ఇల్లు మా పేరు నమోదు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. 240 మంది లబ్ధిదారులు పూర్తయిన 300 అడుగుల ఇళ్లలో తమకు అవకాశం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అధికారులను వేడుకుంటున్నారు. 6 ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్న తమకు ప్రభుత్వం ప్లాట్ల ఎంపికలో తమ పేర్లను నమోదు చేయాలని వారు కోరుతున్నారు.